వెల్కమ్ టు PM7 మీడియా. గీతా ఆర్ట్స్ రెండో బ్యానర్ GA2 పతాకంపై అల్లు అరవింద్, బన్నీవాసు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన చిత్రం తండేల్. శ్రీకాకుళం జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన జాలరి నిజ జీవిత కథతో దీన్ని రూపొందించారు. చందు మొండేటి దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాలో యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య, నేచురల్ బ్యూటీ సాయి పల్లవి జంటగా నటించారు. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ అద్భుతమైన సంగీతాన్ని అందించారు. ఈ సినిమాలోని పాటలు యూట్యూబ్ లో టాప్ ట్రెండింగ్ లో నెంబర్ 1 స్థానంలో నిలిచాయి. తండేల్ ఖచ్చితంగా నాగ చైతన్యకు మొదటి 100 కోట్ల రూపాయల గ్రాస్ అందించే చిత్రంగా నిలిచిపోతుందని చిత్ర యూనిట్ తో పాటు సినీ విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు. ఈ సినిమాను ఫిబ్రవరి 7వ తేదీన విడుదల చేస్తున్నారు. తాజాగా ఈ సినిమాను ప్రత్యేకంగా షో వేసుకుని నిర్మాత అల్లు అరవింద్, చిత్ర యూనిట్ సభ్యులు కొందరు చూశారు. ఈ సందర్భంగా అల్లు అరవింద్ ఇచ్చిన రివ్యూను బన్నీవాసు వెల్లడించారు. సినిమాకు 100కు 100% మార్కులిచ్చారని, ఆయన ఇలా సర్టిఫికెట్ ఇచ్చారంటే దానికి తిరుగులేదని ట్విట్టర్లో రాసుకొచ్చారు. కలెక్షన్ల విషయంలో తండేల్ సునామీ క్రియేట్ చేస్తుందని, బాక్సాఫీస్ దగ్గర రాజులమ్మ జాతర అంటూ శ్రీకాకుళం యాసలో రాసుకొచ్చారు బన్నీవాసు. ఇక నాగ చైతన్య, సాయి పల్లవి పోటీ పడి మరీ అద్భుతంగా నటించారని, వారిద్దరికీ ఈ సినిమా ఒక మైలురాయిగా నిలిచిపోతుందన్నారు. అల్లు అరవింద్ నుంచి ది బెస్ట్ సర్టిఫికెట్ రావడంతో సినిమాపై ప్రేక్షకుల అంచనాలు పెరిగాయి. వాస్తవానికి సినిమాకు బడ్జెట్ పెట్టాలంటే 1కి 100 సార్లు అల్లు అరవింద్ ఆలోచిస్తారు. అటువంటిది ఈ సినిమాపై భారీగా ఖర్చు పెట్టారంటే సబ్జెక్టుపై ఆయనకు బాగా నమ్మకం ఉందని అర్థమవుతుందన్నారు. బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా ఎన్ని రికార్డులు సృష్టిస్తుందో అని విశ్లేషకులు అంటున్నారు. తండేల్ అంటే లీడర్ అనే అర్థం వస్తుంది. అలాగే గుజరాతీ భాషలో తండేల్ అంటే బోటు ఆపరేటర్ అని కూడా అంటారు. ఈ సినిమాలో నాగ చైతన్య జాలరిగా నటిస్తున్నాడు. కథకు సరిపోయేలా తండేల్ పేరు పెట్టామని దర్శకుడు చందు మొండేటి చెప్పారు. ఈ సినిమా కోసం మత్స్యకారులు ఎలా ఉంటారు, వారు ఎలా పనిచేస్తారు, వారి జీవన విధానం ఎలా ఉంటుంది తదితర విషయాలన్నింటినీ నాగ చైతన్య దగ్గరుండి నేర్చుకున్నాడు.